నమస్తేనే సుధా. ప్రతిపక్షాలైనా పాలకపక్షాలైనా కానీ నా వంటి సామాన్య జనం చెప్పే మాటల్ని కేవలం విమర్శనాత్మకంగా కాకుండా సజెషన్ లాగా తీసుకుంటే మరింత మెరుగైన ఫలితాలని పొందగలుగుతారు. అది ప్రతిపక్షమైనా సరే పాలకపక్షాలైనా సరే. ఎప్పుడు మన చుట్టూ భజన చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఈ భజన చేసే వాళ్ళతో పాటు విమర్శనాత్మకంగా మాట్లాడే వాళ్ళ మాటలను కూడా తీసుకోవడం వలన ఏంటంటే అవి విమర్శగా కాకుండా అందులో ఏమైనా అర్థం ఉందేమో అని ఆలోచిస్తే మెరుగైన పరిపాలనని ప్రజలకి అందించగలుగుతారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా నిరాశ కలిగించే అంశము, ప్రతిపక్షాల నోటి నుంచి అయినా పాలకపక్షాల నోటి నుంచి అయినా ఒకే ఒక డైలాగ్ వినపడుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా. అదేంటంటే, మన కోసం చాలా కష్టపడుతున్నారు కార్యకర్తలు, మన కోసం కార్యకర్తల కష్టానికి తగ్గ ప్రతిఫలం అధికారంలోకి వచ్చాక ఇస్తాం. అట్లాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మన కార్యకర్తలకి ఇది ప్రొవైడ్ చేస్తాం, అది ప్రొవైడ్ చేస్తాం, మన నెత్తి మీద దేవుళ్ళల్లే చూసుకుంటామని వాగ్దానాలు కూడా చేస్తారు. నా వంటి సామాన్య జనం ఉంటారు. నేను ఏ అధికార పార్టీకి భజన చేసే మనిషిని కాదు. ఏ అధికార పార్టీ అండదండలు కోరుకోను, ప్రతిపక్ష పార్టీ అండదండలు కోరుకోను. కానీ ఓటు హక్కును వినియోగించుకొని ఓటర్ని. అంటే ఈ ప్రస్తుత సమాజంలో కానీ మన పాలనల రీత్యా నాకు అర్థమవుతున్న అంశం ఏంటంటే, ఏదో ఒక పార్టీ నీడన గొడుగున ఉంటే వాళ్ళకి అత్యున్నత స్థానము అన్ని విషయాల్లో కూడా సక్సెస్ చేకూరే పరిస్థితులు ఉంటున్నాయా అనే అనుమానము సామాన్య జనానికి కలుగుతుంది. నేను ఓటు హక్కును వినియోగించుకుంటాను అంతవరకే. కానీ ఎవ్వరి ఈ దయాదాక్షిణ్యాలని ఆశించకుండా నా మానాన నేను బతుకుతూ ఉంటానన్నమాట. మరి ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు నా జెండా మోస్తున్నావు కాబట్టి నీకు అత్యంత ప్రియారిటీ ఇస్తానని వాగ్దానాలు ప్రతిపక్షాలు అధికార పక్షాలు కూడా చేస్తూ ఆ రకంగా చూసుకుంటూ పోతూ ఉంటే సమాజంలో ఉన్న వ్యవస్థలు కూడా అదే రీతిగా సాగుతూ ఉంటాయి. సామాన్య జనం అనేసరికి విపరీతమైన నెగ్లిజెన్స్తో వాళ్ళకి సంబంధించిన సర్వీసెస్ని ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. వీళ్ళ వెనక అండదండలు లేని వాళ్ళు సామాన్య జనం కదా అని ఒక తృణీకార భావం అనేది ఏర్పడిపోతుంది. కనుక దయచేసి అందరూ నా వాళ్ళే అనుకోవాలి, పాలకపక్షాలైనా ప్రతిపక్షాలైనా. అంతేకాకుండా ఒక పార్టీకో ఒక వర్గానికో లేకపోతే ఒకరి అండదండలకో లోనైన వాళ్ళు మాత్రమే సమాజంలో బాగా బతకగలరు, లేకపోతే అవమానాలకి కష్ట నష్టాలకి గురవుతారు అని సామాన్య జనం అనుకోని విధంగా పరిపాలనలు సాగాలి. వ్యవస్థలు కూడా ఉండాలి. వ్యవస్థలు కూడా కొన్ని రకాల వ్యవస్థలు అత్యంత నిర్లక్షణాత్మక ధోరణితో వ్యవహరిస్తున్నాయి అన్నమాట. వీటిని పై అధికారులు గమనించుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళ సర్వీస్ కోసం ఎవరైనా వచ్చినప్పుడు లేదా వాళ్ళతో ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా వ్యవహరించాలి, సామాన్య ప్రజానికంతో ఎలా వ్యవహరించాలి, మీకు వచ్చే పై అధికారులతో ఎలా అయితే వ్యవహరిస్తారో పాలకులకి ఎలా అయితే సెల్యూట్ కొడతారో అందులో పోవంతైన సామాన్య జనము ఆ వ్యవస్థల వద్దకి వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా మాట్లాడడము, వాళ్ళకి సంబంధించిన సేవలు ఏంటి అవి తెలుసుకొని కనుక్కొని అవి సక్సెస్ అయ్యేటట్టుగా చూడడము, ఇదంతా కూడా అడ్మినిస్ట్రేషన్లో భాగమే. అంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు పరిపాలకులు కనుక ఇదే విధంగా అందరూ నా వాళ్ళే అనుకోగలిగితే వ్యవస్థలు కూడా ఎక్కడా నిర్లక్ష్యానికి తావివ్వు. అది పరిపాలకులు అంటే కేవలం ప్రతిపక్షాలే కాదు, అధికార పక్షాలే కాదు, ప్రతిపక్షాలు అన్ని పార్టీలు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. నాకు సంబంధించి భజన చేసే వాళ్ళు మాత్రమే నా వాళ్ళు అనుకోకండి దయచేసి. మేమందరం కూడా ఏ పార్టీ అండదండలు కోరుకొని సామాన్య జనం కూడా ఇక్కడ పుట్టి పెరిగిన మాకు కూడా అంతే మర్యాద గౌరవము హక్కులు పొందే ఇది ఉంది అనేది విస్మరించకూడదు. అవి వ్యవస్థలు కానీ పరిపాలకులు కానీ.